ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులలో ఆయన చూసేది దేనిని, ఆయన కోరుకునేది దేనిని? పరమంతున్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులలో ఆయన ఏం చూస్తాడు? ఎందుకంటే దేవుడనే మాట మనిషికి తెలిసింది తప్ప దేవుని మనసు తెలియలేదు. దేవుడు అనే పదం తెలిసిందే తప్ప ఆ పదం వెనుకున్న భావం మనుషులకు అర్థం కాలేదని దేవుని కొరకు వారు మాట్లాడే మాటలు కావచ్చు, వ్రాసిన పాటలు కావచ్చు, తీసిన సినిమాలు కానీ, చివరికి దేవుని పేరుతో మనిషి చేసే ప్రతి కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు దేవుడు మానవాళికి అర్థం కాలేదని బాధ కలుగుతుంది. అందుకే ఈ సమయంలో దేవుని గురించి పరిపూర్ణంగా చెప్పాలని కాదు, కానీ మనకున్న ఈ కొద్ది సమయంలో దేవుడు మనిషి నుంచి ఆయన ఏది ఆశిస్తున్నాడు, లేదా దేవుడు మనిషిలో ఏది చూస్తాడో, దేనిని లక్ష్య పెడతాడో అనే ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ముందుగా యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఆయన జీవించినటువంటి కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎంతోమంది ఆకలిని తీర్చాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. ఇలా యేసుక్రీస్తు ఆయన జీవించిన కాలం చిన్నది. ఆ కాలంలో ఆయన సేవ చేసిన లేదా పరిచర్య చేసిన కాలం మరింత తక్కువ కాలం అయినప్పటికీ, కొద్ది కాలమే అయినా, ఆ కొద్ది కాలంలో, ఆ చిన్ని కాలంలో ఆయన చేసిన పరిచర్యే ప్రపంచాన్ని ఆలోచింపచేసింది, ప్రపంచాన్ని తన వైపుకు త్రిప్పుకుంది అని చెప్పటంలో సందేహం లేదు. ఆయన పుట్టినది కావచ్చు, ఆయన పెరిగినది కానీ, ఆయన పరిచర్య చేసింది కానీ పాలస్తీనా భూభాగంలో మాత్రమే. అనగా క్రింద ఉన్న ప్రపంచ పటాన్ని మనం చూస్తున్నప్పుడు అందులో బైబిల్లో ఉన్న ఆ పాలస్తీనాకు సంబంధించినటువంటి ఆ పటాన్ని మనం చూడగలిగితే, క్రింద ఉన్న యెరూషలేము మొదలుకొని, అంటే యోదయ మొదలుకొని ఆ పైన ఉన్నటువంటి సమరయ వరకు, ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆ దెక్కపోలి అనే ఒక ప్రాంతం, అక్కడి నుంచి కొంచెం కిందికి వస్తే పెరయ అనేటువంటి ఒక ప్రాంతం ఆ మ్యాప్లో మనం చూస్తుంటాం. ఇంతకు మించి యేసుక్రీస్తుల వారు ఇక దాటి ఆయన బయటికి వెళ్ళినట్లుగా కూడా మనకు బైబిల్లో ఆధారాలు కనపడవు. అంటే ఇప్పుడు చెప్పిన ఈ ప్రాంతాల మధ్యలోనే యేసుక్రీస్తుల వారు తిరిగారు, ఈ ప్రాంతాలలోనే పరిచర్య చేశారు, ఈ ప్రాంతాలలో ఉన్న వారికి వాక్యం చెప్పారు, ఈ ప్రాంతాలలో ఉన్న వారి ఆకలి తీర్చారు, ఈ ప్రాంతాలలో ఉన్న వారి రోగాలు బాగు చేశాడు, ఈ ప్రాంతాలలో ఉన్న వారిలో చనిపోయిన వారిని తిరిగి లేపాడు, ఆయన అక్కడే చనిపోయాడు, ఆయన అక్కడే సమాధి చేయబడ్డాడు, ఆయన అక్కడే తిరిగి లేచాడు. ఇది చరిత్ర. ఇందులో ఆయన ఒక పట్టణానికి వెళ్తున్నాడు, యెరికో అనేటువంటి ఒక పట్టణం. ఆ పాలస్తీనా భూభాగం అంతట్లో, ఆ దేశంలో కొన్ని ప్రధానమైన పట్టణాలు ఉన్నాయి. క్రింద మనం యెరూషలేము అనేది అది ఒక పెద్ద పట్టణంగా మనం చూస్తే, ఆ తర్వాత యొప్పే అనే ఒక పట్టణాన్ని మనం చూడగలం. ఆ తర్వాత యెరికో అనేటువంటి ఒక పట్టణం, ఆ తర్వాత పైకి వెళితే కపెర్నహూము అనేటువంటి ఒక పట్టణం, ఆ తర్వాత పక్కనే కైసరియా అనేటువంటి ఒక పట్టణం. అంటే పాలస్తీనా ఆ భూభాగంలో ఇవి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలుగా యేసుక్రీస్తుల వారి కాలం నాటికి ఉండటం మనం చదువుకుంటాం. ఈ ప్రధానమైనటువంటి పట్టణాలలో ఒక పట్టణం యెరికో అనేటువంటి ఒక పట్టణం. ఈ యెరికో అనేటువంటి పట్టణం అది యోర్దాను నది తీరాన ఉన్నటువంటి పట్టణం. ఈరోజు కూడా మనం చూస్తే ఈరోజు కూడా యోర్దాను నది ఉంది.
యేసుక్రీస్తుల వారు బాప్తిస్మం తీసుకున్నటువంటి నది. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అక్కడే బాప్తిస్మాలు ఇవ్వటం. ఈరోజు కూడా చాలామంది ప్రపంచంలో అనేక మంది ఆ యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవాలని చాలామంది ఆశపడి వెళుతున్నారు, తీసుకుంటున్నారు. అంతెందుకు, మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన చనిపోయారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గారు కూడా బ్రతుకున్నప్పుడు ఆ యెరూషలేముకు వెళ్ళి ఆ యోర్దాను నదిలోనే ఆయన గారు కూడా బాప్తిస్మం తీసుకొని వచ్చారు అనేది మనకు తెలిసిన విషయం. అంటే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, బైబిల్లో చెప్పబడిన సంగతులు అన్నీ కూడా ఆధారాలతో కూడుకున్నవి అని చెప్పడానికి జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో రాయబడిన సందర్భాలు ఎప్పుడో లక్షల ఏళ్ల క్రితం రాయబడ్డాయి అని చెప్పటం లేదు. బైబిల్లో చెప్పిన ప్రతి సంఘటనకు ఇటు భౌగోళికమైన కావచ్చు, చరిత్రపరమైన, శాస్త్రీయమైన ఎన్నో రుజువులు, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి పట్టణం యెరికో అనేటువంటి పట్టణం, ఇది యోర్దాను నదిని ఆనుకుని, యోర్దాను నదికి సమీపంగా ఉన్నటువంటి పట్టణం. ఇక ఒక నదికి సమీపముగా ఒక పట్టణం ఉంది అని అంటే, మీరు చూడండి, మీకు బాగా అర్థం కావటానికి, గోదావరి మన ప్రాంతంలో ఆనుకొని ఉన్న పట్టణం భద్రాచలం. అలా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళామనుకోండి, గోదావరిని ఆనుకొని ఉన్న పట్టణం రాజమహేంద్రవరం, రాజమండ్రి పట్టణంగా మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా నదీ తీరాన ఉన్నటువంటి పట్టణాలు అన్ని విషయాలలో కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాటర్ సోర్సెస్, నీటి వనరులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా ఉండటం, ఆ తర్వాత వచ్చేసి వ్యాపారానికి అనుకూలముగా ఉండటం, 3 యోర్దాను నదిని ఆనుకుని ఉండటం వలన అక్కడ మంచి సారవంతమైనటువంటి నేల, మంచి పంటలు, బాగా పంటలు పండుతూ ఉండటం. ముఖ్యంగా యెరికో పట్టణము అనేటప్పటికీ కొన్నింటికి చాలా ఫేమస్. ఏంటంటే ఖర్జూర మొక్కలకు లేదా ఖర్జూర చెట్లకు ఎక్కువగా ఫేమస్ ఖర్జూరాలు. ఆ తర్వాత వచ్చేసి అక్కడ యెరికో పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా కూడా మేడి చెట్లు ఎక్కువగా ఉండేవి. అనగా రోడ్డుకు ఇరువైపులా మేడి చెట్లు, అదే సమయంలో ఖర్జూరపు తోటలు, ఆ తర్వాత గులాబీ తోటలు, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా అక్కడ లభ్యమవుతూ ఉండటం. ఆ తర్వాత మొత్తానికి ఏంటంటే అదొక పెద్ద, ఇవన్నీ ఉండటం వల్ల చక్కగా అక్కడ బిజినెస్ అనేది, వ్యాపారం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు మొదటి శతాబ్దంలో ఇదంతా కూడా రోమియుల పరిపాలనలో ఉన్నది. ప్రపంచం అంతా కూడా రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్న కాలం అది. అప్పుడు యెరికో పట్టణంలో ఈ రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులైన వారు, అక్కడ వారు కొన్ని పనులు ఆ రోజుల్లో కొంతమంది ఏమంటారు, మన కాంట్రాక్టర్స్ అంటాం కదా, గుత్తేదారులు అంటుంటాం, వాళ్ళకు కొన్ని పనులు వాళ్ళకి అప్పగించేసేవాళ్ళు. టెండర్స్ పిలుస్తుంటారు కదా అప్పుడప్పుడు, ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్టు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, లేదంటే ఏదైనా ఒక పని ఉన్నప్పుడు టెండర్స్ను ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు పాట పాడుకుంటారు. వాళ్ళు ఆ టెండర్ వేసినప్పుడు గవర్నమెంట్కి వాళ్ళు అంత ఇచ్చేస్తే సరిపోతుంది. మిగతాదంతా కూడా ఏదైతే ఉంటుందో దాని మీద వచ్చేటువంటి ఆ లాభాలు కావచ్చు, ఇంకేదైనా కానీ అది వాళ్ళు ఉంచేసుకుంటూ ఉంటారు. సేమ్ ఆ రోజు కూడా ఏంటంటే ఆ పనులు లేదా కొన్ని పనులు అనేవి అక్కడ కొంతమంది గుత్తేదారులకు ఇస్తున్నటువంటి సమయంలో ఆ యెరికో పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. అతనికి ఆ యెరికో పట్టణంలో గవర్నమెంట్ లేదా ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని పనులు ఆయన తీసుకున్నాడు. కొంత మొత్తం గవర్నమెంట్కి ఇచ్చి, ఇక ఆ తర్వాత దాని మీద వచ్చేటువంటిది ఏదైతే ఉందో ఆ రాబడి అంతా అతను తీసుకునేవాడు ప్రజల దగ్గర నుంచి. యేసుక్రీస్తుల వారు ఒకరోజు ఆ పట్టణానికి వచ్చాడు. యేసుక్రీస్తుల వారు ఆ పట్టణానికి వస్తున్నాడు అని అంటే ఆ పట్టణంలో జన సమూహములు, ఎందుకంటే యేసుక్రీస్తుని గురించి అప్పటికే ఆ పట్టణంలో అనేక మంది విన్నారు.
ఎలా విన్నారు అంటే, అంతకు మునుపే యేసుక్రీస్తు ఆ పట్టణం లోపలికి వెళ్ళడానికి ముందు, అంతకు ముందు ఆయన ఒక అద్భుతం చేశాడు అక్కడ. ఏంటంటే, ఒక ఇద్దరు గుడ్డివారై ఉండి అక్కడ భిక్షమెత్తుకుంటూ ఉంటారు. ఇద్దరు గుడ్డివారుగా ఉండి భిక్షమెత్తుకుంటున్న వారు యేసుక్రీస్తు ఆ ఎరుకోకు వస్తున్నాడు అని తెలిసే అంతకు మునుపు ఆయనను బ్రతిమలాడుకొని ఆయన యొద్దకు వచ్చి కేకలు వేసి, అయ్యా మమ్మల్ని కనికరించు దావీదు కుమారుడా, మాకు చూపును ప్రసాదించు అని వాళ్ళు అది వరకు యేసుక్రీస్తును వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవటం, ఆయన్ను బ్రతిమలాడటం వల్ల యేసుక్రీస్తుల వారు వారికి అక్కడ స్వస్థతను లేదా కంటి చూపుని ఇచ్చాడు. దాంతో వాళ్ళే కాదు, వాళ్ళని చూసిన వాళ్ళందరూ కూడా, వీళ్ళెవరు అక్కడ పలానా చోట ఉండి భిక్షమెత్తుకునే వాళ్ళు కదా, గుడ్డి వాళ్ళు కదా, వీళ్ళ కన్నులు ఎలా వచ్చాయి, పలానా ఆయన వల్ల వచ్చాయి. మొత్తానికి ఎరుకో పట్టణం అంతా కూడా యేసుక్రీస్తుల వారిని గురించినటువంటి ప్రచారం జరిగిపోయింది, తెలిసిపోయింది. ఇక యేసుక్రీస్తు ఆ పట్టణంలో అడుగు పెడుతున్నాడు అనేటప్పటికీ వాస్తవానికి ఆ పట్టణం చెప్పాను కదా, అది ఇప్పటివరకు చెప్పినట్లుగా ఖర్జూరం కావచ్చు, ఇటు గులాబీ తోటలు కానివ్వండి, ఆ తర్వాత మేడి చెట్లు కానివ్వండి, ఆ తర్వాత అనేకమైన సుగంధ ద్రవ్యాలు అక్కడ పండటం కానివ్వండి, ఇవన్నీ కూడా మొత్తానికి అది, ఆ తర్వాత వ్యాపారం పరంగా కావచ్చు, అన్ని విధాల మొత్తానికి ఎరుకో పట్టణం అనేటప్పటికే జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి పట్టణం. అంటే ఎక్కువ మంది పట్టణాలలో ఎక్కువ ప్రజలు ఉంటారు కదా, దానికి తోడు యేసుక్రీస్తుల వారు వచ్చారంటప్పటికీ ఇక ఆ పట్టణంలో ఆ యేసుక్రీస్తుల వారిని చుట్టూ ఎలా ఉంటుందో ఆ ప్రజానికం అనేది మీరు ఊహించుకోవడానికి ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ సందర్భం లూకా గారు చక్కగా వ్రాస్తారు. లూకా సువార్త మనం 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఈ సందర్భం అంతా కూడా అక్కడ లూకా గారు చాలా వివరంగా వ్రాస్తుంటారు. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, ఆయన అనగా యేసుక్రీస్తుల వారు సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు, సుంకపు గుత్తాదారుడును, నెక్స్ట్ ధనవంతుడునైన జక్కయ్య. సుంకపు గుత్తదారుడు అంటే, సుంకము అని అంటే పన్ను వసూలు చేసేవాడు, అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటారు, మన భాషలో చెప్పండి ట్యాక్స్ కలెక్టర్ అంటారు. అయితే ఆల్రెడీ అతను ట్యాక్స్ కలెక్టర్, రెండు ధనవంతుడు, మర్చిపోకూడదు. ఒకవైపు పన్ను వసూలు చేసేవాడు అని రాయబడింది, రెండవ వైపు అతని గురించి మాట్లాడుతూ లూకా గారు ధనవంతుడు అని రెండవ వైపుగా చెప్పాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అనంటే, ఇంతగా ఇతను ఎవరో కాదు, ఇతను యూదుడు, జక్కయ్య యూదుడు. కానీ ఇతను చేసే పని ఏంటంటే ట్యాక్స్, పన్ను వసూలు చేస్తున్నాడు. యూదుడై ఉండి అతడు పన్ను వసూలు చేయటం మిగిలిన యూదులకు ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. మీకు అర్థమైందా? ఇతను యూదుడై ఉండి ఇతను పన్ను వసూలు చేసేటువంటి ఆ జాబ్, ఆ వృత్తి చేయటం మిగిలినటువంటి యూదులు, ముఖ్యంగా మిగిలినటువంటి యూదులు అంటే యూదులలో శాస్త్రులు అనబడిన వారు, పరిసయ్యులు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ శాస్త్రులు పరిసయ్యులు అనబడిన వారికి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. కారణం ఏంటంటే, ఇలా ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎలా చూసేవాళ్ళంటే, వీళ్ళు రోమా ప్రభుత్వానికి బానిసలుగాను, దానికి తోడు మనలాంటి యూదులైనటువంటి మన వాళ్ళందరి దగ్గర పన్ను వసూలు చేసే, అధికంగా పన్నులు వసూలు చేసే అన్యాయస్తులైనట్లుగా మిగిలిన వాళ్ళంతా కూడా భావించేవారు. ఒకటి, రోమా ప్రభుత్వానికి వీళ్ళు కొమ్ము కాస్తున్నారు, రోమా ప్రభుత్వానికి వీళ్ళు బానిసలు, రోమా ప్రభుత్వానికి వీళ్ళు అమ్ముడైపోయారు అని ఒకవైపు. రెండో వైపు, మనమెవరు, మనము యూదులమే కదా, మన దగ్గర మనవాడయుండి మన దగ్గర పన్ను వసూలు చేస్తున్నాడు అని అంటే వీడు ద్రోహి. కనుక ఇలా ఈ సుంకరులైనటువంటి వారిని ఎలా చూసేవాళ్ళంటే అన్యాయస్తులుగా చూసేవాళ్ళు, పాపులుగా చూసేవాళ్ళు. వీళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, వీళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళకూడదు, వీళ్ళని ఎవరు ఆహ్వానించకూడదు,
వీళ్ళతో ఏమంటే వీరి ఇంటికి వెళ్ళకూడదు, వీరిని వారి కార్యక్రమాలకు ఆహ్వానించడానికి వీలు లేదు, అలానే వీరితో మాట్లాడడానికి లేదు, మాట్లాడొద్దు, వీరిని ఆహ్వానించొద్దు, వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు కూడా మనలో ఎవరు వెళ్ళకూడదు అని ఈ విధమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు. ఈ విధమైన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి సుంకరులకు ఉండేది. అయినా ఈ సుంకరుని గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇతను ధనవంతుడు, చూడటానికేమో ధనవంతుడిగా కనబడుతున్నాడు, కానీ మిగిలిన తోటి యూదుల విషయంలో మాత్రం ఇతను ఎలా కనబడుతున్నాడో తెలుసా? ఒక పాపి. ఎందుకంటే సుంకరులు అంటే మిగతా సువార్తల్లో మనం చూస్తున్నప్పుడు శాస్త్రుల పరిశీలన దృష్టిలో పాపులు, వాళ్ళ దృష్టిలో, వీళ్ళ దృష్టిలోనేమో పాపులు, సమాజం దృష్టిలోనేమో ధనవంతుడు. ఏమండి, ఒక్కటి మీరు ఆలోచించండి, ఎంత ఉద్యోగం ఉన్నా ఎంత ధనం ఉన్నా తోటి వారి దృష్టిలో మాత్రం ఇతను ఎలా ఉన్నాడు అని అంటే పాపిగా ఉన్నాడు. మీకు అర్థమైందా? తోటి యూదుల మనసుల్లో ఇతను ఒక పాపిగా ముద్ర వేయబడ్డాడు. ఇతనే కాదు, మత్తయి అనేటువంటి ఆయన, ఏమంటే మత్తయి సువార్త రాసిన మత్తయి గారు ఉన్నారా? మత్తయి సువార్త రాసిన మత్తయి గారు కూడా చేసేటువంటి జాబ్ ఏంటంటే ఇదే జాబ్ చేసేవాడు. ఆయన కూడా పన్ను వసూలు చేసేవాడే. ఆయనను ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు పిలిచారో, పిలిచిన మరుక్షణమే యేసుక్రీస్తుల వారికి ఇంట్లో విందు ఇచ్చిన సమయంలో అప్పుడు కూడా చుట్టూ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలైన వారంతా కూడా మత్తయి గారితో పాటు యేసుక్రీస్తుల వారు వెళ్ళి భోజనం చేయటం చూసి వాళ్ళు కూడా సహించుకోలేకపోయారు. ఎందుకంటే ఇతనేంటి మత్తయితో కలిసిపోయాడు, మత్తయి సుంకరి కదా, మత్తయి పాపి కదా, పాపి అనింట ఇతను భోజనానికి వెళ్ళాడేంటి? అది అంటే సుంకం వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేవారిని మిగిలినటువంటి చుట్టూ ఉన్నటువంటి యూదులు చాలా అసహించుకునేవాళ్ళు, చాలా ఘోరంగా నీచంగా చూసేవాళ్ళు. అయితే ఆ రోజు యేసుక్రీస్తుల వారు యెరికోకు వచ్చిన రోజు, ఆ యెరికోకు యేసుక్రీస్తు వస్తున్నాడు అనేటువంటి సమాచారము ఎప్పుడైతే ఆ ఊరు పట్టణం అంతా తెలిసిపోయిందో, అందులో ఆ పట్టణంలో ఉన్న జక్కయ్య కూడా తెలిసిపోయిందో, జక్కయ్యలో యేసును చూడాలి అనేటువంటి ఒక ఆరాటం, యేసును చూడాలనేటువంటి ఒక ఆసక్తి, ఆశ అధికమైపోయింది. ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు గురించి విన్నాడు, మొదటిది. ఇక 2, తన చుట్టూ ఉన్నవారు తను నీచంగా చూస్తున్నారు. 3, యేసుక్రీస్తు కోసం చాలా విన్నాడు. అందుకే ఎలానైనా యేసును నేను చూడాలి, యేసును చూడాలి. వెరీ గుడ్. మొత్తానికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పాను కదా. యేసుక్రీస్తు వస్తున్నాడు అని అంటే విపరీతమైనటువంటి జనసమూహాలు. ఆయనకు అర్థమైపోయింది, ఈ జనసమూహములలో నేను యేసును సరిగ్గా నేను చూడలేను. కారణం ఏంటంటే నేను ఎలా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను. అతని గురించి పొట్టివాడు అని అక్కడ రాయబడటం కూడా మనం చదువుకుంటాం. అంటే తనకున్న హైట్ ప్రాబ్లం, దీనివలన నేను సరిగా చూడలేను అనుకున్న ఆయన చేసిన ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తుల వారు వచ్చేటువంటి ఆ మార్గంలో ఎత్తైనటువంటి ఏమున్నాయి చూశాడు, ఏమి కనపడలేదు. ముందే చెప్పాం కదా, యెరికో పట్టణంలో రోడ్డుకి ఇరువైపులా ఏముంటాయంటే చెట్లు, మేడి చెట్లు. అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే అతని గురించి, జక్కయ్య గురించి లూకా గారు చాలా చక్కగా రాస్తాడు. ఎంత మంచి మాట రాశాడంటే అతని గురించి రాస్తున్నప్పుడు ఆయన, యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు, ముందుగా పరుగెత్తి. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడు? ముందుగా వెళ్ళాడు అని చెప్తే సరిపోయేది, ముందుగా వెళ్ళి చెట్టు ఎక్కాడని చెప్తే సరిపోయేది. కానీ అక్కడ లూకా గారు ఉపయోగించినటువంటి ఒక పదవి ఏంటంటే ముందుగా పరుగెత్తి. ఏమండి, ఆయన హోదా ఏంటి? యూదుల విషయంలో పక్కన పెడితే సమాజంలో ఆయన ట్యాక్స్ కలెక్టర్, మర్చిపోకూడదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే అప్పటికి బోల్ డబ్బు ఉంది. అంటే
ఒకవైపు ఒక మంచి ఉద్యోగస్తుడుగా ఉన్నాడు, రెండో వైపు సమాజంలో మంచి డబ్బున్నటువంటి ఒక రిచ్ పర్సన్గా కనబడుతున్నాడు. అయినా యేసును చూడాలి అని ఆశతో పరిగెత్తుకుని వెళుతున్నాడు అనంటే, యేసు యొద్దకు వెళ్ళే విషయంలో, యేసును చూసే విషయంలో తను ట్యాక్స్ కలెక్టర్ అన్న సంగతి మర్చిపోయాడు. ఒకటి. రెండు, నేను డబ్బున్నవాడను అన్న సంగతి కూడా మర్చిపోయాడు. యేసును చూడాలన్నటువంటి ఆశ నిజంగా ఎంత గొప్ప ఆశ కదా. ఏమంటే మన దగ్గర కూడా వస్తుంటారు, నిజమే. చాలా సందర్భాలలో సభలకు వచ్చినప్పుడు కావచ్చు, అలానే తరగతులకు వచ్చినప్పుడు కానీ, ఆరాధనలకు వచ్చినప్పుడు కానీ ఇవ్వండి, చూడండి, వాళ్ళు సమాజంలో మంచి పేరున్న వాళ్ళు, మంచి ఉద్యోగస్తులు, ఒక విధంగా చెప్పాలంటే మంచి గెజిటెడ్ ఆఫీసర్స్గా కూడా ఉంటారు. కానీ సంఘంలోకి వచ్చేటప్పటికీ, దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పటికీ అన్నీ మరిచిపోయి ఒక సామాన్యులుగా అక్కడ కూర్చుండిపోతున్నారు అందరితో పాటు. అంటే అది దేవుని పట్ల, వాక్యం పట్ల వారికున్న ఆసక్తి. కొంతమంది ఉంటారు ఏమీ ఉండదు, కానీ చేసే హడావుడి చూస్తుంటే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏంటి, నీకేమైనా జాబా? ఏమీ లేదు. పోనీ వెనక బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందంటే అది లేదు. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే అన్నీ ఉన్నవాళ్ళు మౌనంగా ఉన్నారు. ఏమీ లేని వీళ్ళ హడావుడి చూస్తుంటే మాత్రం చాలా బాధ కలుగుతుంటుంది. ఎందుకు? ఎక్కడికి వచ్చాం మనం? ఎవరి కోసం వచ్చాం? అక్కడ జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు, మంచి పొజిషన్, మంచి ఉద్యోగం. రెండు, ధనవంతుడై ఉండి పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడట, రోడ్డు మీద పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడట. అందరూ చూసి, ఏయ్ ట్యాక్స్ కలెక్టర్ కదా, ఏయ్ డబ్బున్నవాడు కదా, అలా పరిగెత్తుతున్నాడేంటి? వాళ్ళు ఏమనుకుంటా నాకేంటి, ముందు నేను యేసును చూడాలి. ఎవరు ఏమనుకుంటా నాకేంటి, నేను యేసును చూడాలి అంటే అతనిలో యేసును చూడాలన్న ఆ ఆశ ఏదైతే ఉందో, ఆ ఆశ దేవుడు చూశాడు. అది తన మనసులో ఉన్న ఆశ. నిజంగానంటే ఎప్పుడు కూడా మనం చేసేటువంటి పని, ఎస్పెషల్లీ దేవుడి విషయంలో మనం మంచి మనసుతో, మంచి ఆలోచనతో మనం చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడట, మనకు ప్రతిఫలం ఇస్తాడట. ద్వితీయోపదేశకాండంలో ఈ మాట రాయబడుతుంది. ఒకసారి ఆ మాట చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో ఎంత మంచి మాట దేవుడు రాయిస్తున్నాడో మనం చూడగలిగితే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, అక్కడ నుండి మీరు వెళతారు కదా, మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడ నుంచి మీరు మీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, ఎలా వెతకాలి? వెదకిన ఎడల అన్నాడు. ఎలా వెతకాలి కూడా చెప్తున్నాడు. మీరు వెదకిన ఎడల ఎలా వెతకాలి? నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీవు ఆయనను వెదకిన ఎడల అన్నాడు. వద్దు, మొక్కుబడిగా వద్దు, ఏది మొక్కుబడిగా చేయకండి. మొహమాటంతో అస్సలు చేయకూడదు. ఎందుకు ఈ విషయం చెప్తుంటాను అని అంటే, చాలామంది ఇచ్చేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కానీ, ఇచ్చేటప్పుడు ఏదో ఇవ్వకపోతే బాగోదు, వద్దు, అలాంటి మనసుతో వద్దు. వచ్చేటప్పుడు వెళ్ళకపోతే బాగోదు, అలాంటి మనసు కూడా వద్దు మనకు. ఎందుకంటే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నువ్వు ఏది చేస్తావో అప్పుడు దేవుడు ఆ పనిలో ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏమండి, ఆరాధనకి ఎందుకు వెళ్ళాలి? నిజంగా ఈరోజు దేవుని వాక్యం నేను వినాలని ఆశతో రావాలి ఎప్పుడు కూడా. ఇంకోటి, ఆశతో కూడా ఎప్పుడు వస్తాము? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కాదు, యేసుక్రీస్తు వస్తున్నాడని, ఆ మార్గమున రానయ్యున్నాడన వచ్చాడన అక్కడ రాయబడిన మాట. అక్కడ రాయబడిన మాట ఏంటి? రానయ్యున్నాడని. అంటే ఆయన ఆ రూట్లో వస్తాడని. ఆయన వచ్చేటప్పటికే ఈయన ముందుగా వెళ్ళిపోయాడు.
అంటే దీన్ని మనకు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, యేసును చూడాలనేటువంటి ఆ ఆకాంక్ష, యేసును చూడాలనేటువంటి ఆసక్తి జక్కయ్యలో చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఎప్పుడు కూడా సీరియల్ ముందు కూర్చుంటారు చూడండి చాలామంది. ఎప్పుడు కూర్చుంటారండి సీరియల్ ముందు? మధ్యలో కూర్చుంటారా? చివరిలో కూర్చుంటారా? కూర్చోరు. పోనీ అది కూడా మళ్ళీ ఎక్కడ కూర్చుంటారు? ఆ గదిలో కూర్చుంటారా? లేదు, సరిగ్గా టీవీకి ఎదురుగా ఫ్యాను, లైటు, చక్కగా కుర్చీలో కూర్చోవాలి. అవసరమైతే మధ్యలో మళ్ళీ లేచి వెళ్ళిపోకుండా, దాహం అవుతుంది అనుకుంటే ముందు బాటిల్ కూడా పక్కన పెట్టుకోవాలి. అవసరమైతే టీ కూడా చేసి పక్కన పెట్టుకుని టీ తాగుతూ చూడాలి. అంతే. ఎందుకు డిస్టర్బ్ అవ్వకూడదు మధ్యలో? ఎందుకు? దాని మీద నీకున్న ఆసక్తి. ఒక సీరియల్ చూసేటప్పుడు చూసావు ఎంత ఆసక్తో? అలాంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు కూడా చూడండి, ఏంటంటే వాళ్ళ ఆసక్తి. ఆడు కొడుతుంటే వీడు కొడుతున్నట్టు ఫీల్ అవుతుంటాడు, ఆడు పడితే వీడు పడిపోతాడు. ఇక్కడ ఇంత లీనమైపోయారు అందులో, ఆ మ్యాచ్లో లీనమైపోవడం అంటే చూసారా? సీరియల్లో కూడా మన వాళ్ళు లీనమైపోతుంటారు లేండి. వాళ్ళు ఏడ్చేస్తుంటే వీళ్ళు ఏడ్చేస్తుంటారు. వాళ్ళేమో అది నటన, వీళ్ళది ఒరిజినల్. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నందుకు అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు బోల్డ్ డబ్బులు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతారు. నీకెవడిచ్చాడు ఏడ్చినందుకు ఒరిజినల్గా? వాళ్ళకి ఏడుపు రాకపోతే కంట్లో గ్లిజరిన్ పెట్టుకొని మరీ ఏడుస్తారు. అది యాక్షన్. అది నువ్వు కూడా పెట్టుకుని ఇచ్చావా గ్లిజరిన్? నీకు ఒరిజినల్గా గారిపోతుంటాయి. ఆవిడకి ఎవరికో కష్టాలు వస్తే ఆ అక్కకు ఈ అక్క ఎడుతుంటుంది. ఇక్కడ ఆ అక్కకు వచ్చాయి ఆ కష్టాలు నిజంగా. ఏమంటే అందులో ఆవిడ కష్టాలు పెడుతుంటే కొన్ని వీడియోలు చూస్తుంటాం. వీళ్ళు వెళ్ళి ఆగలేక అక్కడికి వెళ్ళిపోయి ఆమె తిడుతుంటారు. నువ్వు వినపడుతుంది ఆమె లోపల నువ్వు తిడుతుంటే. పోయి ఆ టీవీని బద్దలు కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఏమండి అటెంప్ట్ అయిపోయి ఎమోషనల్గా. అంటే వీళ్ళు ఎంత లీనమైపోయారు చూడండి ఆ సీరియల్లో. మరి వాక్యం వింటున్నప్పుడు సంగతి ఏంటి? వాక్యం చదువుతున్నప్పుడు ఏది? అమ్మో, ముందుగా వెళ్ళకపోతే ఎక్కడ మిస్ అయిపోతానో మొదటి నుంచి చివరి వరకు ఏ ఒక్క మాట నేను మిస్ అవ్వకూడదు. ఎందుకంటే అది ఎవరి మాటలు? దేవుని మాటలు. చెప్పేది ఏంటి? ఆరాధనలో దేవుని మాటలే కదా చెప్తారు. సభల్లో చెప్పేది దేవుని మాటలే కదా చెప్తారు. మరి దేవుని మాటలే చెబుతారని తెలిసిన తర్వాత మళ్ళీ ఎలా అండి మనం ఆలస్యంగా వెళ్ళగలం? ఇక్కడ యేసును చూడటానికండి, కేవలం ఆయన చూడటానికి. ఎవరు? జక్కయ్య. ఆ మార్గమున రానయ్యున్నాడని ముందుగా ఎరిగి పరిగెత్తుకుని వెళ్తున్నాడట. పరిగెత్తుకుని వెళ్ళి ఆ చెట్టెక్కి కూర్చున్నాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఏమండి, అతను పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. ఇదేంటండి? అసలు చెట్టు మీద జక్కయ్య ఒక మనిషి ఉన్నాడని కానీ, ఆ ఉన్నటువంటి ఆ మనిషి జక్కయ్యేనన్న సంగతి యేసుకు ఎలా తెలిసింది? ఆయనకి మనుషుల గురించి ఆయనకి ఎవరు ఏది చెప్పనవసరత లేదు. యేసుక్రీస్తుల వారికి మనుషుల గూర్చి, మనిషిని గూర్చి, వారి మనసుల్లో ఉన్న వాటిని గూర్చి యేసుకు ఎవరూ చెప్పవలసిన అవసరత లేదు. ఎందుకు చెప్పమంటారా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్తాడండి. యోహాను గారు రాస్తూ యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాలలో, యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక. అందరిని ఎరిగినవాడంటే ఇక్కడ వేదిక మీద ఉన్న మమ్మును, వేదిక ముందున్న మిమ్మును, ఇక్కడ కూర్చున్న మనలనే కాదు, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మనుషులను ఎరిగినవాడు. మర్చిపోకూడదు. ఇటు ఆయన అందరినీ ఎరిగినవాడంటేనండి కేవలము పేర్లు మాత్రమే తెలిసినవాడు కాదు, హృదయాలను ఎరిగినవాడు. మర్చిపోకూడదు. హృదయాలను ఎరిగినవాడు, మనస్సులను ఎరిగినవాడు. అందుకే ఆయన అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు. మనుషుల యొక్క ఆంతర్యమును అంటే మనుషుల యొక్క హృదయాలను ఎరిగినవాడు కనుక మనుషులను గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు అని ముగిస్తాడు అధ్యాయాన్ని.
మనుషుల యొక్క ఆంతర్యమును ఎరిగినవాడంటే మనుషుల యొక్క హృదయాలను ఎరిగినవాడు. అక్కడ అంతమంది ఉన్నారే యేసుప్రభు వచ్చినప్పుడు, బాగా వినండి, ఇక్కడ అంతమంది ఉన్నారే, అక్కడ వేల మందిగా ఉండుంటారు కదా యేసుప్రభును చూడటానికి వచ్చిన వాళ్ళలో. కానీ అందులో ఎందుకో ఆయన మనసు ఎవరి మీదకి వెళ్ళింది? జక్కయ్య మీదకి వెళ్ళింది. ఎందుకు జక్కయ్య మీదకే వెళ్ళింది అంతమంది ఉండగా? జక్కయ్య హృదయం నిండా ఎలానైనా నేను యేసును చూడాలి, నేను ఎలానైనా యేసును చూడాలనేటువంటి ఆ పట్టుదల తన హృదయం నిండా ఉంది మనసులో. అందుకు హృదయం నిండా, తన మనసు నిండా యేసును చూడాలనేటువంటి ఆశతో, కోరికతో నిండిపోయాడు గనుక అక్కడ మన ద్వితీయోపదేశకాండలో ఒక మాట చదువుకుని చూసారా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీవు యెహోవాని వెతికితే ఆయన నీకేమవుతాడు? ప్రత్యక్షమగును అన్నాడు. ఇక్కడ జక్కయ్యకే ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు? జక్కయ్య గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? జక్కయ్య నువ్వు త్వరగా దిగి అని ఎందుకు అంటున్నాడు? చుట్టూ ఇంతమంది ఉంటే వీళ్ళందరి కోసం మాట్లాడకుండా జక్కయ్య కోసమే ఎందుకయ్యా మాట్లాడుతున్నావు? జక్కయ్య నువ్వు అందరూ పక్కన పెట్టారు కదా మంచివాడు కాదు అని, తన స్వజాతీయులు, ఆయన కోసం ఎందుకు మాట్లాడుతున్నావు యేసుక్రీస్తు అని అంటే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, ఆయన హృదయాన్ని నేను చూశాను, ఆయన ఆంతర్యాన్ని ఎరిగా నేను. నిన్నటి వరకు జక్కయ్య ఎలా ఉన్నాడో మీకు తెలుసు, కానీ ఈరోజు జక్కయ్య నన్ను చూడాలి అన్న ఆశతో వచ్చాడు. మొదటిది, ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు జక్కయ్య త్వరగా దిగు అన్నాడో జక్కయ్య కూడా చాలా కంగారైపోయాడు. ఎందుకంటే ఇంతమందిలో నేను చెట్టుపై ఉన్నాను అని, చెట్టుపై ఉన్నటువంటి ఆయన నన్ను చూసి నన్ను దిగు అన్నాడు. అప్పుడు ఒకసారి ఆలోచిద్దామండి. జక్కయ్య త్వరగా దిగు అనేటప్పటికీ చుట్టూ ఉన్న వాళ్ళంతా జక్కయ్య వైపు చూసి ఏమనుకొని ఉండొచ్చు? నేను అనుకుంటాను నవ్వుకొని ఉంటారు. ఎందుకు? వీడేంట్రా పైకి ఎక్కాడు అని. ఎందుకు ఎక్కాడు? పాప పుట్టివాడు కదా, చూడలేడు కదా అందరితో పాటు ఉంటే, అందుకు పైకి ఎక్కాడు. అప్పటి వరకు వీళ్ళు చూసారో లేదో తెలియదు కిందున్న వాళ్ళతో జక్కయ్యను. కానీ యేసుప్రభు వచ్చి దిగు అనేటప్పటికీ అయ్యో నేను పైనున్నానన్న సంగతి ఈయన అంతమందిలో చెప్పేశాడు. ఇప్పుడు అందరూ నా వైపు చూస్తుంటారు, నా వైపు చూస్తుంటే ఇప్పుడు నన్ను చూసి నవ్వుకుంటూ ఉంటారు, నేనేమైపోవాలి? ఏమీ లేదు, నన్ను పిలిచాడు, నన్ను ఐడెంటిఫై చేశాడు. చూసారా, ఇంతమందిలో నన్ను గుర్తించాడు యేసు, నాకు అది కావాలి. దిగిపోయాడండి జక్కయ్య. దిగిన తర్వాత ఇక ఆయనకు యేసుక్రీస్తుకు మధ్య జరుగుతున్న డిస్కషన్ చూడండి, సంభాషణ చూడండి ఎంత బాగుంటుందో. దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరింటికి వెళ్ళాడు? ఎవరి గృహంలోకి వెళ్తున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు? ఎవరి గృహంలోకి వెళ్తున్నాడు? మనం గృహ కూడికలో ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరి గృహంలోకి వెళ్తున్నాడు? జక్కయ్య గృహంలోనికి వెళ్తున్నాడు. ఎందుకు జక్కయ్య గృహంలోకి వెళ్తున్నాడు? జక్కయ్య యొక్క హృదయం, జక్కయ్య యొక్క మనసంతా కూడా యేసుతో నిండిపోయింది. అంటే యేసును చూడాలన్న కోరిక, యేసును చూడాలన్న ఆశతో నింపేసుకున్నాడు. అందుకే నేడు నేను నీ ఇంట ఉండవలసినది అని చెప్పగానే త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్య వెళ్ళనని చాలా సనుగుకునిరి అని రాయబడింది. విషయం ఏంటంటే జక్కయ్య ఇంటి లోపల సంతోషం, బయట సనుక్కోవటం. ఎంత విచిత్రంగా చూసారా? జక్కయ్య ఇంటి లోపల ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారు? సంతోషంతో ఉన్నారు. అంటే యేసు ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళేమో సంతోషంతో ఉన్నారు. యేసు లేని బయట ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారు? అల్లరి చేసుకుంటూ ఉంటారు, గోల చేసుకుంటూ ఉంటారు, సనుక్కుంటూ ఉంటారు. వాళ్ళంతా బయట ఉండి సనుక్కుంటున్నారట. ఎందుకు? మీకెందుకు సనుగు? మీరు ఎందుకు సనుక్కుంటున్నారు? చూసావైనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, చూసావా ఆ జక్కయ్య ఆయనతో కలిసిపోయాడు. ఇంతకు సనిగే వాళ్ళు ఎవరో తెలుసా? సనిగే వాళ్ళంతా కూడా శాస్త్రులు, పరిసయ్యులు. బయట అంటే యేసుకు బయట ఉంటే సనుగు, యేసుతో ఉంటే సంతోషం.
అంతేనే తేడా. నిజంగా యేసును కలిగి ఉన్నందుకు సంతోషం. ఇంకా చెప్పాలి అని అంటే, సంతోషం అనడం కంటే కూడా బైబిల్లో ఉపయోగించిన పదం ఏంటంటే ఆనందం. అంటే ఏమండి, ఆనందం వేరు, సంతోషము వేరు, సుఖము వేరు. ఈ మూడు వేరు వేరు. సుఖము సంతోషం అనేది కొద్ది కాలానికి సంబంధించింది. ఆనందం అనేది శాశ్వత కాలానికి సంబంధించింది. ఏమండి, మంచి భోజనం చేశారనుకోండి, ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషం. మంచి బట్టలు వేసుకున్నారనుకోండి, సంతోషం. ఇల్లు కట్టుకున్నారనుకోండి, సంతోషం. కాసేపు కొత్త సెల్ ఫోన్ కొనుక్కున్నారనుకోండి, చాలా. ఏమంటే ఆ సెల్ ఫోన్ కొన్నప్పుడు వచ్చిన తర్వాత 1 గంట 2 గంటలు, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆ తర్వాత పక్కన పడేస్తుంటాం. ఎంతసేపు సంతోషం? టీవీ కొన్నారనుకోండి, ఎంతసేపు? ఏమన్నా కొనేటప్పుడు కానీ, ఇంటికి తెచ్చిన తర్వాత కానీ 1 రోజు 2 రోజులు 3 రోజులు, ఆ తర్వాత పాతకైపోద్ది. కారు కొన్నా అంతే. ఏముంది సంతోషం చెప్పండి? మంచి బిర్యానీ వండుకున్నారు, పెట్టుకున్నారు, తిన్న కాసేపటికి అంతే. తింటున్నప్పుడు నాలుక మీద ఉన్నంత వరకే సంతోషం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 5 నిమిషాల కోసం అంత టైం వేస్ట్ అయిపోయిందిరా, చూసారా? అనవసరంగా. తింటున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగానే తినేస్తారు. తిన్న 5 నిమిషాల తర్వాత ఆ గిన్నెలు, కడగాల్సిన గిన్నెలన్నీ చూసేసుకొని, ఆ తర్వాత తిన్నది కాస్త అరగక లోపల ఇబ్బంది పెట్టి, రాత్రి మయ్యవాడ మంచం మీద పడుకున్న నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ సోడా తీసుకురా, థమ్స్అప్ తీసుకురా, పెప్సీ తీసుకురా, తాగిందే చెత్త, తిన్నదే చెత్త, మళ్ళీ ఈ చెత్త కోసం మరొక చెత్త. ఎంతసేపు చెప్పండి ఈ సుఖం, ఈ సంతోషం? మీరు తినే భోజనం వల్ల, కట్టుకునే బట్టల వల్ల, కొనే కారు వల్ల, దేని వల్ల కూడా ఎంతకాలం సుఖం, సంతోషం? కానీ దేవుణ్ణి కలిగి ఉంటే ఆ ఆనందం శాశ్వత కాలం అట. అందుకే యేసుక్రీస్తుల వారి గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను అన్నాడా, ఆనందించుచున్నాను అన్నాడా? ఆనందం అది ఎప్పటికీ ఉండేది. అందుకే ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటాడు ఫిలిప్పీ 4:4లో. ఎల్లప్పుడూ. ఎందుకు? నువ్వు నిజంగా ఎల్లప్పుడూ క్రీస్తును కలిగి ఉంటే, ఎల్లప్పుడూ దేవునిలో ఉంటే, దేవుణ్ణి కలిగి ఉంటే అంటే అర్థం ఏంటంటే, దేవునితో రిలేషన్, దేవునితో సహవాసము కలిగి ఉంటే నీకు ఆనందం తప్ప నీకు దుఃఖం ఉండదు. ఎంత పెద్ద సమస్య రాని చిరునవ్వుతో స్వీకరిస్తా, చాలా హ్యాపీగా ఉంటాం. ఆయన లేకపోతే బాధ, దేవుడు లేకపోతే బాధ, దేవునితో రిలేషన్ కట్ అయిపోతే బాధ. అందుకే యేసుక్రీస్తుల వారు ఇంటికి వచ్చాడు, ఇంట్లో ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఆ సమయానికి ఇంట్లో ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, బయట ఉన్న వాళ్ళంతా సనుక్కుంటున్నారు అన్నది అక్కడ మనం చదువుకున్నాం. చూసారా? ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఆ తర్వాత మాటలో, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఇది కేవలం ఇది మొదటిసారి కాదు, ఇలా చాలాసార్లు సనుక్కుంటారు వాళ్ళు. మీరు 15వ అధ్యాయం చదువుకుంటే ఒకసారి, 15వ అధ్యాయం అదే లూకాసు వార్త, మీరు 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ఎవరు వచ్చారట? మళ్ళీ సుంకరులు కనబడుతున్నారు ఇక్కడ. సుంకరులు, పాపులు యేసుప్రభు బోధ వినటానికి ఆయన దగ్గరకు వస్తుంటే, పరిసయ్యులను శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి అన్నాడు. కేవలం ఇక్కడే కాదు, మీరు మత్తయి సువార్త 9వ అధ్యాయం చదువుకున్నా అక్కడ కూడా సనుక్కోవడం. ఈ బ్యాచ్ ఎప్పుడు వాళ్ళంతా మారదు. ఇంకా మత్తయి సువార్త 9వ అధ్యాయము మీరు కానీ చూడగలిగితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 9 నుంచి మనం చదువుతూ వస్తున్నప్పుడు చెప్పాను కదా, మత్తయ్య గారు కూడా యేసుప్రభు ఈ యేసుప్రభుని ఇంటికి ఆహ్వానించగానే యేసుప్రభు మత్తయ్య గారి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసే సమయంలో ఈ సుంకరులు ఏం చేస్తాను చూడండి, 10వ వచనంలో, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన మాట విని, యేసుప్రభువు ఆ మాట విన్నాడు. విన్న తర్వాత వీళ్ళ నోరు మూయించాలి, లేదా వీళ్ళకి సమాధానం చెప్పాలి, లేకపోతే ఇలానే మాట్లాడుతుంటారు అని ఒక మాట చెప్పేశాడు. ఎందుకు అనంటే, రోగులకే కానీ
ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అవును మీరు గొప్పోళ్ళు, అవును వాళ్ళు పాపులు, అవును మీరు ఆరోగ్యంగా ఉన్నారు, అవును వాళ్ళు రోగంతో ఉన్నారు. మరి డాక్టర్ ఎవరికి కావాలి, వైద్యుడు ఎవరు కావాలి? రోగంతో ఉన్న వాళ్ళకే కదా. అందుకే నేను రోగుల దగ్గరికే వచ్చాను, పాపుల దగ్గరికే వచ్చాను. అందుకే నేను వీరి దగ్గరే ఉన్నాను, వారి దగ్గరికే వచ్చాను. ఎందుకనంటే వాళ్ళు నన్ను చేర్చుకుంటున్నారు, మీరు నన్ను చేర్చుకోవటం లేదు. వాళ్ళ మనసుల్లో నేనున్నాను, వాళ్ళ హృదయాలలో నేనున్నాను. మరి మీ దగ్గర ఏముంది అని అంటే, మీ దగ్గర ధర్మశాస్త్రమే ఉంది. అంటే మన భాషలో చెప్పాలంటే శాస్త్రుల దగ్గర, పరిశీల దగ్గర బైబిల్ ఉంది, కానీ వాళ్ళ హృదయాలలో ఎవరు లేరు? దేవుడు లేడు. అలానే సేమ్ ఈరోజు మన పరిస్థితి కూడా చూస్తుంటే, మనందరి దగ్గర బైబిల్ అయితే ఉంది, కానీ యేసుప్రభు ఎంతమందిలో ఉన్నాడు? అందరి ఇళ్ళల్లో వాక్యం ఉంది, కానీ ఎంతమంది ఇళ్ళల్లో ఆయన ఉన్నాడు? వాక్యం నీ చేతిలో ఉంటే గొప్ప, వాక్యం మీ ఇంట్లో ఉంటే గొప్ప బైబిల్గా? ఏమండి వాక్యం నీ చేతిలో ఉంటేనో మీ ఇంట్లో ఉంటేనో కాదయ్యా, ఆయన మీ లోపల ఉండాలి. అంటే దేవుడి పట్ల, లేదా నీ హృదయంలో దేవుడికున్న స్థానం ఏంటి? నీ హృదయంలో నిజంగా ఆయన ఉన్నాడా? ఆయనకు చోటు లేకుండా నీ హృదయంలో, మీ ఇంట్లో ఆయనకు మీరు స్థలం ఇవ్వకుండా, ఇంట్లో ఎన్ని బైబిల్ పెడితే ఏంటి, ఎన్ని భాషల బైబిల్ ఉంటే ఉపయోగం ఏముంది? చాలామంది చెప్తుంటారు, చాలామంది మాట అంటే, నా దగ్గరండి 100 ప్రసంగాలు ఉన్నాయండి అంటుంటారు. మేము వెళ్ళినప్పుడు, అన్నయ్య ఇగో 100 ప్రసంగాలు మీరు మాట్లాడినవన్నీ, ఇగో డాడీ మాట్లాడిన ప్రసంగాలు కూడా అన్నీ అందరివి ఉన్నాయి. అందరి ఎక్కడున్నాయి? పెన్ డ్రైవ్లో ఉన్నాయి. అందరు ఎక్కడున్నాయి? సిస్టంలో ఉన్నాయి. అంటే అందరు ఎక్కడున్నాయి? మా ఇంట్లో ఉన్నాయి. ప్రసంగాలు అయితే ఉన్నాయి. ప్రభు ఉన్నాడా ఇంట్లో? ప్రభు ఉన్నాడా? అలానే మీకు అందరూ తెలిసేమో, అందరూ తెలిస్తే ఉపయోగం లేదు. అసలు ముందు ఆయన ఉన్నాడో లేడో చూడండి ఒకసారి హృదయంలో. ఇక్కడ అదే సమస్య అండి. ఇక్కడ సుంకరులు, పాపులు, వాళ్ళు నిజంగా వాళ్ళు మంచివాళ్ళు కాదు, కానీ వాళ్ళల్లో ఎవరున్నారు ఇప్పుడు? అంటే యేసును కలవాలి, యేసు మాటలు వినాలి. అప్పటి వరకు వాళ్ళ జీవితాలు బాగోలేవు నిజమే, కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అది. దేవుడు కూడా అదే కదని కోరుకుంటాడు. దుష్టుడు మరణించటం వలన నాకేమైనా సంతోషం కలుగునా అంటాడు. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో మీరు 21, 22, 23 వచనం చదువుతున్నప్పుడు, దుష్టుడు అలా మరణిస్తే నాకేంటి ఆనందం? ఒక పాపి తన పాపములో నుండి మరణిస్తే నాకేంటి సంతోషం? వాడు దానిని వదిలిపెట్టి మారితేనే కదా నాకు ఆనందం అంటాడు ఆయన. జక్కయ్య అలా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు. జక్కయ్య మారాలి, సుంకరులు మారాలి, పాపులు మారాలి. నేను వచ్చింది అందుకోసం. అందుకే మీరు వెళ్ళి, బలిని నేను కోరను, నేను కనికరమ్మనే కోరుచున్నాను, బలిని నేను కోరను కిందనే చెప్తాడు. ఆ వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. నాకు బలులు, మీరు బలులు ఇస్తున్నారేమో, నాకెందుకు బలులు అంటే, మీరు నన్ను చేర్చుకోకుండా, అంటే చేర్చుకోవటం అంటే తెలుసు కదండి. యేసుక్రీస్తుల వారట ఎక్కడ నిలబడ్డారు? ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడ్డాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ముగించేస్తాలేండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి, యేసుక్రీస్తుల వారు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు అంటే తెలుసు కదా, ఏ తలుపు? ఇంటి తలుపు కాదు. ఇక్కడ తలుపు అంటే మన ఇంటి తలుపులు కాదు. ఆయన ఎప్పుడు మన ఇంటి దగ్గరికి రాడు, మన ఇంటి తలుపులు కొట్టడు. మరి ఆయన ఎప్పుడు కూడా కుట్టేది, ఆయన ఎప్పుడు తీస్తావని చూసేది ఏంటో తెలుసా? నీ హృదయం అనే తలుపు. అందుకే కదా ఒక మంచి పాట ఉంటుంది కదా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాథుండు. అంటే ఆయన తట్టేది నీ హృదయం అనే తలుపు తడతాడు. ఆయన వాక్యముతో నీ హృదయాన్ని తడుతున్నప్పుడు, నీ హృదయాన్ని ఏం చేయాలి? నువ్వు తెరువు, నీ హృదయాన్ని ఓపెన్ చేయి. లూదియా ఒకరోజు ఆ పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు ఆ దేవుడట ఆమె హృదయాన్ని ఏం చేశాడట? తెరిచాడు.
ఎందుకు దేవుడు తెరిచాడు ఆ హృదయం అంటే ఆవిడకి అప్పటికీ వాక్యం పట్ల ఆవిడకున్నటువంటి ఆసక్తిని చూసి, ఇంత ఆశతో ఉంది కదా, వ్యాపారస్తురాలు, చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ ఆవిడ, అంత పెద్ద వ్యాపారస్తురాలై ఉండి శనివారం ఆ రోజు అప్పటికి విశ్రాంతి దినం రాగానే, వ్యాపారమా ఆ రోజు సెలవు, ఎందుకు, ఇది దేవుడి రోజు, దేవుడి దినం, ఆయన ఆశిస్తే, ఆయన బ్రతికిస్తే మిగతా 5 రోజులు 6 రోజులు పని చేసుకుంటాను, ఒక ఈరోజు కూడా నేను పనికి వెళ్ళిపోతే ఆయనకి ఎక్కడైనా ప్రాధాన్యతనిచ్చినట్టు. మీకు అర్థమైందా? అంటే మీ హృదయాలలో దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా మీ హృదయాలలో దేవుడు ఉన్నాడన్నది నిజమైతే మీ హృదయంలో మొదటి స్థానంలో ఉండవలసింది ఎవరో తెలుసా? ఆయనే కదా. నిజంగా దేవుడు మన హృదయంలో ఉంటే మనం పోగొట్టుకుంటాం, ఎలాంటి దేవుని కార్యక్రమాలు వెనకుండగలం? దేవుడు అనేటప్పటికీ జక్కయ్య ఎలా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడండి. అక్కడ పరిగెత్తుకుని వెళ్ళి అన్న పదాన్ని అక్కడ ఉపయోగించడం లోక గారి ఉద్దేశం ఏంటి చెప్పండి? నిజంగా మీరు అంటుంటారా కానీ ఏమండి, చాలా ఫీల్ అవుతుంటాం చాలామందిని చూస్తున్నప్పుడు. ఏదో దేవుడు పట్ల ఏదో ప్రేమ భక్తి అన్నీ అంత నటన. నిజంగా మీ హృదయంలో దేవుడు ఉన్నాడా? ఉంటే పరిగెత్తుకొని రావాలి. కాళ్ళకు సంకెళ్ళి వేసిన ఏమండి దొర్లుతూనైనా పౌలు శీలలు చెరసాలలో కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేస్తే ఆగారా దేవుని స్తుతించడానికి? లేదే. ఏడు పౌలు గారిని రాళ్లతో కొడితే లుస్త్రలో తెల్లవారి కట్లు కట్టుకొని మరలా దెర్బెకి వెళ్ళిపోయి ఎందుకు సువార్త చెప్పాలి? నిన్ను ఎవరు కొట్టారు? నీ కాళ్ళకి ఎవరు సంకెళ్ళు వేశారు? నీ చేతులకి ఎవరు సంకెళ్ళు వేశారు? ఏమీ లేదే, స్వేచ్ఛగా ఉన్నావు, ఫ్రీగా ఉన్నావు. అయినా మనం వెళ్ళలేక రాలేక చేతులతో చెయ్యలేకపోతున్నాము అని అంటే సాతాను బంధించేశాడన్నమాట నిన్ను. వాక్యం ఉంది, ఉపయోగం ఏముంది? నీ హృదయంలో ఆయన లేడు. నిజంగా నీ హృదయంలో ఆయన ఉంటే ఆయన మాట అనేటప్పటికీ, ఆయన పని అనేటప్పటికీ అన్ని క్లోజ్. ఈరోజు దేవుడి కార్యక్రమం ఉందండి, సారీ రాలేము, మీరేమని అనుకోండి. దేవుడు పని, దేవుడు కార్యక్రమాలంటే ప్రాణం పోతున్నా లేచి రావాలి. అది దేవుడు పట్ల నీకున్న ఆశ. అది జక్కయ్య నేర్పించే పాఠం. అందుకే చెప్తున్నాడు అక్కడ 20వ వచనంలో 3:20లో ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేయుదుము. జక్కయ్య భోజనం పెట్టు, జక్కయ్య భోజనం పెట్టు. ఎందుకు జక్కయ్య భోజనం అడుగుతున్నాడు? తలుపు తీశాడండి. ఎవరు? జక్కయ్య తలుపు తీశాడు, జక్కయ్యతో కలిసి భోజనం చేస్తున్నాడు. నేడు నీ ఇంటికి ఈరోజు రక్షణ. ఏం కావాలి? ఇంకేం కావాలి జక్కయ్య జీవితానికి? లోకమా? వదిలే జక్కయ్య. వాళ్ళు అలా అంటూ ఉంటారు, నువ్వు ఇలా ఎదుగుతూ ఉంటావు. వాళ్ళు అలా సనుగుతూ ఉంటారు, నువ్వు ఇలా ఆనందంతో ఉంటావు. అందుకే ఆ రోజు యేసుక్రీస్తులో వారు డిక్లేర్ చేశాడు, ఇతడు అబ్రహాము కుమారుడు ఈ రోజు నుంచి. అసలు మీరు అబ్రహాము సంతానం చెప్పుకుంటున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ అపవాది సంతానంగా ఉన్నారు. మీరు అపవాది సంతానం అని చెప్పుకున్న జక్కయ్య ఈరోజు ఎవరి సంతానం అయ్యాడు? ఒరిజినల్గా ఇతను అబ్రహాము సంతానం, ఇతను అబ్రహాము కుమారుడు. ఎందుకు? జక్కయ్య తన హృదయం తెరిచాడు, యేసు రావడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే జక్కయ్యలో ఎంత మార్పు వచ్చేసిందంటే, వెంటనే జక్కయ్య యేసుప్రభు ఏం అనలేదండి, యేసుప్రభు ఏం మాట్లాడలేదు, భోజనం అన్నాడంతే, ఇంటికి వస్తానన్నాడు. వెంటనే జక్కయ్య మాట్లాడుతున్న మాటలు చూడండి, అవి చదువుకొని ముగించేసుకుందాం. కిందికి రాగానే జక్కయ్య ఏమంటాడు? అప్పుడు జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడే. యేసుప్రభు అడిగాడా? జక్కయ్య బాగా సంపాదించావట, చాలా ఉందట బీరువాలో, ఆస్తులు కూడా బాగా కూడబెట్టావట, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఉంటే కుదరదు, నువ్వు ఇచ్చేయాల్సిందే అని ఏమని అన్నాడా? ఏం మాట్లాడలేదు. నా ఆస్తిలో సగం నేను బీదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ఏమన్నాడు తెలుసా? నేను ఎవని యొద్ద అయితే అన్యాయంగా పుచ్చుకున్నానో వాడికి 4 గంతలు. ఎందుకు 4 గంతలు? 3 గంతలు ఎందుకు కాదు?
5 ఎందుకు కాదు, 6 ఎందుకు కాదు, 2 ఎందుకు అనట్లేదు, 4 ఎందుకు అంటున్నాడు అంటే జక్కయ్యకు ధర్మశాస్త్రం తెలుసు. జక్కయ్య కూడా యూదుడని చెప్పాను కదా, జక్కయ్యకు ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రంలో మీరు తర్వాత చదువుకుని నిర్గమాకాండం 22వ అధ్యాయంలో 1వ వచనం, 4వ వచనం, 5వ వచనం కానీ ఆ తర్వాత సంఖ్యాకాండం మీరు 5వ అధ్యాయం 7వ వచనం కానీ మీరు చదువుకున్నప్పుడు అక్కడ ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమంటే అక్కడ ఏమంటుందో తెలుసా? మీరు ఎవరి యొద్దనైనా అన్యాయంగా ఏదైనా మీరు దొంగిలిస్తే, ఒక ఎద్దును మీరు దొంగిలించారా, అయితే వాడికి మరలా మీరు ఇచ్చేటప్పుడు 4 కలిపి ఇవ్వాలి. ఒక గొర్రెను మీరు కానీ ఒకవేళ దొంగిలించితే, నష్టం చేస్తే దానికి 4 మీరు కలిపి ఇవ్వాలి అని ఎక్కడో నిర్గమాకాండంలో చెప్పబడిన ఆజ్ఞను బట్టి ఇతను కూడా యూదుడే గనుక, ధర్మశాస్త్రం ఎరిగినవాడు గనుక, ప్రభువా 4 నేను మరలా వాళ్ళకు చెల్లించేస్తాను. ఇది మార్పు అండి, ఇది మారు మనస్సు. అంటే జక్కయ్య మారాడు అనటానికి సాక్ష్యం ఏంటి? ఇప్పుడు నేను అడుగుతానండి, మీరు ఎంతమంది అంటే మారు మనసు పొందారో అన్నారు అనుకోండి, వీళ్ళందరూ చేస్తారు. నిజంగా మారు మనసు పొందారా? బిల్డప్. నిజంగా మారు మనసు పొందారా? ఆమె పొందామన్నారు అనుకోండి, క్రియలు ఏంటని అడుగుతాను. ఏమున్నాయి క్రియలు అంటే? బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళటం క్రియనా? పాట పట్టడం క్రియనా? అప్పుడప్పుడు కనపడటం క్రియనా? ఏది క్రియ? మారు మనసుకు తగిన ఫలములు ఏమన్నాడు లూకా సువార్త 3వ అధ్యాయంలో? మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. అలా ఫలించకపోతే ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. జక్కయ్య మారాడు. అప్పుడు అడుగుతున్నాను, జక్కయ్య నువ్వు మారావా? మారితే ఏదయ్యా ఫలాలు అని అడిగితే, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం ఇప్పుడు బీదలకు ఇచ్చేస్తున్నాను, ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్న 4 నేను వాళ్ళకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, జక్కయ్య మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాడా? ఫలించాడు. ఎందుకు? జక్కయ్య హృదయంలో యేసుప్రభు ఉన్నాడు. ఆయన హృదయంలో ఉన్నాడు కనుక చేయగలిగాడు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నీ హృదయంలో లేడు. వాక్యం నీ చేతిలో ఉందేమో, బైబిల్ మీ ఇంట్లో ఉందేమో, మీ ఒంట్లో లేదు. అందుకే మనం చెయ్యలేక, ఇవ్వలేక, రాలేక, దేవుని కోసం అడుగులు వేయలేకపోతున్నాం కాదా? దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు. ఆయన దేవుడు చూసేది నీ హృదయం. ఒకానొక సమయంలో సమూయేలు పంపుతున్నాడు, నాయన సమూయేలు, సౌలు బాగోలేదయ్యా, వాడిని అనవసరంగా రాజుగా చేసేసాను, వాడు వేస్ట్, వాడిని తొలగించి నెక్స్ట్ నేను మరొకటి రాజుగా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు బెత్లెహేముకెళ్ళు యెష్షయి కుమారులలో ఒకరిని రాజుగా చేస్తాను అని చెప్పగానే సమూయేలు గారు వెళ్ళిపోతున్నారు. ప్రవక్త వెళ్తున్నాడండి ఆ బెత్లెహేముకు. వెళ్ళగానే అందులో యెష్షయి కుమారులలో మొదటివాడు ఏలీయాబు పెద్దవాడు వచ్చాడు. ఏలీయాబుని చూడగానే సమూయేలు అనుకున్నాడు, సూపర్గా ఉన్నాడు వీడు అనుకున్నాడు. ఎందుకంటే మంచి హైటు, మంచి పర్సనాలిటీ, మంచి గ్లామర్తో ఉన్నాడు కనుక ఇంకా ఆలస్యం చేయకూడదు, వెంటనే అభిషేకించేసేయాలని అభిషేకించబోతున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు కలగ చేసుకున్నాడు, తొందరపడకు సమూయేలు అన్నాడు. ఏం ప్రభు బాగున్నాడు కదా రాజుగా, ఇంతకంటే ఏం కావాలి అంటే, దేవుడుగా నేను చూసేవాడిని అనుకుంటున్నావు, నువ్వు ఎత్తుని చూస్తాను అనుకుంటున్నావా? రూపం చూస్తాను అనుకుంటున్నావా? నేను పంపింది పెళ్లి చూపులు కాదు, పెళ్లి చూపుల కోసం కాదయ్యా పంపింది. నువ్వేమో వీళ్ళ పై రూపాలు చూసావేమో, నేను చూసేది ఏంటో తెలుసా? మనిషి యొక్క హృదయం చూస్తాను. అందుకే అక్కడ అన్నాడు, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులు పై రూపం లక్ష్య పెడతారు, యెహోవా మాత్రం దేన్ని లక్ష్య పెడతాడంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అంటే ఏలీయాబు పై రూపం బాగున్న ఏలీయాబు యొక్క హృదయం బాగోలేదు. ఆ తర్వాత మిగతా 6 వచ్చారు, 7 రిజెక్ట్ చేసేసాడు దేవుడు. ఎందుకంటే 7 బయటికి బాగున్నారు తప్ప వాళ్ళ హృదయాలు బాగోలేవు. హృదయం బాగున్నవాడు ఒకే ఒక్కడు, వాడే దావీదు. పెద్ద హైట్ కాదు, హైట్ ఏం కాదు, పొట్టోడే కానీ చాలా గట్టోడు. హృదయం మంచిది, హృదయం బాగుంది దావీదుది. అందుకే దావీదుని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే ఏమర్థం అవుతున్నాయి ఇవన్నీ చదువుతున్నప్పుడు? దేవుడు చూసేది నీ మనస్సును, నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని తప్ప నీ పైన రూపాన్ని దేవుడు చూసేవాడు కాదు. నీ హృదయంలో ఆయనకున్న స్థానం ఏంటి ఒక్కసారి ఆలోచించి రాత్రి. దేవునికి నీ హృదయంలో ఉన్న స్థానం ఏంటి? వాక్యానికి నీ హృదయంలో ఉన్న స్థానం ఏంటి? నువ్వు నిజంగా నీ మనస్సు నిండా, నీ హృదయం నిండా వాక్యాన్ని దేవుని నింపుకుంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఏమవుతుందట? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు
మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టే చేతులుంటాయి, హృదయం నిండిన దాన్ని బట్టే ప్రవర్తన ఉంటుంది, హృదయం నిండిన దాన్ని బట్టి పనులు ఉంటాయి, హృదయం నిండిన దాన్ని బట్టే నువ్వు దేవుని కోసం ఇచ్చేది ఉంటుంది. ఒక భర్త భార్యను గాఢంగా ప్రేమిస్తున్నాడు అని అంటే మాట్లాడితే భార్య కోసమే మాట్లాడుతుంటాడు, కష్టపడితే ఆవిడ కోసమే కష్టపడుతుంటాడు. లేదు వీళ్ళిద్దరూ పిల్లల పట్ల నిజంగా ఏమంటే ప్రేమ, వాళ్ళ హృదయం నిండా పిల్లలు ఏముంటే వాళ్ళు చేసే ప్రతి పని ఎవరి కోసం అయి ఉంటుంది? పిల్లల కోసం. ఎందుకంటే వాళ్ళ మనసు నిండా, వాళ్ళ హృదయం నిండా పిల్లలే ఉన్నారు. నీ హృదయం నిండా దేవుడే ఉన్నాడా? నీ హృదయం నిండా వాక్యం ఉందా? ఉంటే కనిపించాలి కదా, క్రియల్లో పనుల్లో కనిపించాలి కదా. కనుక ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి ఈరోజైనా దేవుడు చూసేది హృదయం. నీ కులం చూడ్డు, నీ ధనం చూడ్డు, నీ ఆస్తి చూడ్డు, నీ అందం చూడ్డు, నీ చదువు చూడ్డు. ఒకవేళ నిజంగా మనుషులు చూసేవే దేవుడు చూస్తే ఇక్కడ ఎవరైనా ఫిట్ అవుతారా? ఒక్కటి ఆలోచించండి. అందం చూశాడు అనుకోండి, అందరూ సెలెక్ట్ అవుతారా? కాదు. పోనీ డబ్బు చూస్తే, చదువు చూస్తే, స్థాయి చూస్తే, మనుషులు చూసే వాటిని ఒకవేళ దేవుడు చూస్తే ఇక్కడ ఎంతమంది అంటే దేవుడికి నచ్చుతారు చెప్పండి? ఇక్కడ ఎవ్వడు నచ్చడు. అసలు ప్రపంచం 800 కోట్ల మందిలో ఎవరు నచ్చరు దేవుడికి. అందుకే దేవుడు మనుషులు చూసేవన్నీ పక్కన పెట్టురా, నేను హృదయాన్ని చూస్తాను. అలానే మన హృదయాన్ని మంచిగా ఉంచుకోవడం పెద్ద కష్టమా? ఏమంటే అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, కపటం ఏమంటే లేకుండా ఉండడం పెద్ద కష్టమా? 5 అడుగులు ఉన్నాడు, 6 అడుగులు కావాలంటే కష్టం. కానీ అంతే కదండి. ఇప్పుడు 5 అడుగులు ఉన్నాడు, ఇప్పుడు 6 అడుగులు అయితేనే దేవుడు నచ్చుతాడు అనుకోండి. ఏం చేస్తే అవుతాడు? ఏం తింటే అవుతాడు? ఏం తాగితే అవుతాడు? ఎంతగా వేలాడితే అవుతాడు? అవుతూ అయిపోయింది. నల్లగా ఉన్నాడు, తెల్లగా కావాలంటే ఏం చేస్తే అవుతావు? ఏమైనా రాసుకుంటూ అవుతావా? అది ఏడది ఒట్టిదే. అక్కడ ఒక క్షణంలో మారిపోద్ది రంగు. ఇక్కడ జీవితాంతం ట్యూబులు అయిపోతుంటాయి, మార్పు మాత్రం ఏమీ ఉండదు. లేదు నువ్వు తెల్లగైతేనే తప్ప నేను అన్నాడు అనుకోండి, ఏమైనా సాధ్యమయ్యే పని అంటారా? అవ్వదు. అంటే దేవుడు చూసారా, ఒరేయ్ ఒట్టిది రావన్నీ, నేను నీ మనసును చూస్తాను, నీ హృదయాన్ని చూస్తాను. నీ హృదయం శుద్ధిగా ఉంటే చాలు, నీ హృదయంలోకి నేను వస్తాను. అందుకే తడుతున్నది తలుపు, ఆ హృదయం అనే తలుపు తీస్తే లోపలికి వస్తాడు, కలిసి భోజనం చేస్తాడు. భోజనం చేయడం సహవాసం చేస్తాడు అని అర్థం, సహవాసం చేయటం అని అర్థం. జక్కయ్య తీశాడు, ఇంట్లోకి ఆహ్వానించాడు. జక్కయ్యకు దేవుడికి సహవాసం ఏర్పడింది. కనుక దేవుడు చూసేది హృదయాన్ని తప్ప మనకున్న దేనిని దేవుడు చూడడు. అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం, ఆ సంగతి మనకు తెలుసు. కనుక నువ్వు వదిలి వెళ్ళిపోయి అవి దేవుడిని చూస్తాడు. నీతోనే రానివి దేవుడికి ఎందుకు? కనుక నీకైనా దేవుడికైనా అవసరమైంది హృదయ శుద్ధి. అందుకే హృదయాన్ని శుద్ధిగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. హృదయం నిండా దేవుని నింపుకుందాం, హృదయం నిండా వాక్యాన్ని నింపుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న ప్రతి మాట అది స్వచ్ఛమైనది, కల్మషం లేనిది, సత్యమైనది అని విశ్వసిస్తూ చెప్పబడిన ప్రతి మాటను మీ మాటగానే స్వీకరించి వాటి ప్రకారం మీ పిల్లలు జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ నాయన ఆహ్వానించి ఇంత గొప్పదైన ఈ కార్యక్రమానికి కారకులైన కుటుంబాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ చేతులకు అప్పగిస్తున్నాను. వృద్ధాప్యంలో ఉన్న మీ బిడ్డలిద్దరినీ నాయన కంటికి రెప్పలా కాపాడుకోండి. ఈరోజు వరకు మీ చల్లని దయలో నీడలోనే మీ పిల్లలు వర్ధిల్లుతూ ఉన్నారు. మీకోసం వయసును, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మీ పనిలో వారు పరిగెత్తుతున్న విధానం తండ్రిగా మీకెంతో ఆనందాన్ని కలిగించేది అన్న సంగతి కూడా మాకు తెలుసు. ఇక వారికున్న జీవితకాలంలో మీ పనుల విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యాన్ని చూపక సాధ్యమైనంత వరకు తండ్రి మీ పనిలోనే తుది శ్వాస విడవగలిగే అదృష్టం మీ బిడ్డలకు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ వారి పిలుపును బట్టి, వారి ఆహ్వానాన్ని బట్టి వచ్చిన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ రేపు ఉదయకాలం జరిగే ఆరాధనలో తోడుగా ఉండమని, వెళుతున్న మీ పిల్లలను క్షేమంగా వారు చేరవలసిన స్థలానికి చేర్చమని
క్రీస్తునామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.